మంత్రులు సింగపూర్ ఎందుకు వెళ్ళారు, వెళ్ళి ఏటి చేశారు, ఎంత తగలేశారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించేస్తున్నారు కారుము వెంకటరెడ్డి. నమస్తే అన్నయ్య, ఏటన్నా విశేషాలు? మింగటానికి మెతుకులు లేవు, మేసాలకు సంపెంగన ఉన్న టైప్ లో రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు మీరు విదేశీ టూర్లు అని చెప్పి జలసాలు చేస్తా ఉన్నారని చెప్పి సాక్షాత్తు మీ కరపత్రికే రాసినటువంటి వ్యవహారం. జలసాలు చేయడానికి కాదంట వాళ్ళు టూర్ వెళ్ళింది. ఏం చేశారు సింగపూర్ వెళ్ళని అడుగుతున్నాం మేము కూడా. ఎలా అడ్మినిస్ట్రేషన్ చెయ్యాలో నేర్చుకోవడానికి వెళ్ళారంట. సింగపూర్ వెళ్ళి మంత్రులు ఒరగబెట్టింది ఏంటి? బోల్డ్ అంత జనరల్ నాలెడ్జ్ సంపాదించుకొచ్చారు కదా, ఇంకెట్ కావాలా? దాని వల్ల ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చేది ఏంటి? ఏపీని సింగపూర్ గా మార్చడం ఎలాగా అని తెలిసింది కదా మనకి. వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్ వెళ్ళి ఏం ఒరగబెట్టాడని అడిగాం. అక్కడ రైతులు వ్యవసాయం ఎలా చేస్తున్నారో తెలుసుకోవడానికి వెళ్ళారు. సింగపూర్ లో వ్యవసాయమే చేయరు. అయితే వ్యవసాయం ఎందుకు చేయట్లేదో తెలుసుకుందాం అని వెళ్ళుంటారు. పరిశ్రమల శాఖ మంత్రి లేకుండా పరిశ్రమల గురించి సింగపూర్ వెళ్ళి డిస్కస్ చేశారంట. మరి అదే వాళ్ళ స్పెషాలిటీ. ఈ 2 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి దుబారా. ఏం దుబారా చేశారు? ముఖ్యమంత్రి ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగంగానే మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్. మరి ముఖ్యమంత్రి గారు అంటే ఆ మాత్రం బిల్డప్ ఉంటది కదా. ముఖ్యమంత్రి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి, అతని పేరు లోకేష్. అతను ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, మళ్ళీ దిగంగానే స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటది. ముఖ్యమంత్రి గారు కొడుకు కాబట్టి ఆయనకు కూడా ఉండాలి కదా బిల్డప్. హైదరాబాద్ మాదాపూర్ లో ఉండి పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి. ఏంటి ముఖ్యమంత్రి కొడుకే ఉండగాలేంది, ఉప ముఖ్యమంత్రికి ఉండొద్దా? దీనికైనా మీకు అధికారం ఇచ్చింది. మరి ఇంక దేనికి అనుకుంటున్నారు?